వేణుగారు, వీక్షణం ఎడిటర్ వేణుగారు సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యాకూబ్ గారు వారికి బొకేను అందిస్తారు. అలాగే హైదరాబాద్ బుక్ ఫేర్ ఫౌండర్ సీనియర్ పి రాజేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజేశ్వరరావు గారు ఈ ప్రాంగణం గద్దర్ ప్రాంగణంగా మనం నామకరణం చేసుకున్నాం. వారి కూతురు వెన్నెల గారు వచ్చినారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెన్నెల గారు ఈ 36వ పుస్తక ప్రదర్శన చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ప్రారంభించుకున్నాం, సభని ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన, పుస్తక ప్రియులు, రచయితలు ఎంతో మంది తన అనుభవాల సారాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి జీవితకాలం ఒక 40-50 సంవత్సరాలు వాళ్ళ అనుభవాలని పుస్తక రూపంలో 2-3 గంటల్లో మనకు అందించే ఈ పుస్తక అనుభవాలని మీరందరూ పుస్తకాల దగ్గరకు వచ్చి వాటిని తీసుకుని వాళ్ళ అనుభవాల సారాన్ని చదివి భవిష్యత్తులో మనం కూడా ఒక మంచి సొసైటీని నిర్మించేందుకు పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. అలాగే ఈ పుస్తక ప్రదర్శన చాలా ముఖ్యమైనది. అన్ని ఎగ్జిబిషన్స్ కంటే కూడా చాలా ముఖ్యమైన ఎగ్జిబిషన్ ఇది మన వ్యక్తిత్వాన్ని మార్చేది, మన సమాజాన్ని మార్చేది, మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, మన పిల్లల్ని ఎలా పెంచాలనేది పుస్తకాలు మనకు నేర్పుతాయి. భవిష్యత్తులో కూడా వాటి మీద మనం ఆధారపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే రకరకాల మీడియాలు, సోషల్ మీడియా వచ్చినప్పటికీ పుస్తక ఆదరణ ఏమి తగ్గలేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. గత సంవత్సరం పుస్తక పేరుకు సంబంధించి చూసుకున్నప్పుడు 2022 డిసెంబర్లో పుస్తకాలు కొనరు అనే దాని నుండి మనం బయటపడ్డాం. అంటే మాకు కూడా ఒక భయం వేసింది, పుస్తకాలు ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న యూత్ కొంటరా లేదా అని. కానీ అలాంటి ఇదేం లేకుండా పుస్తకాలని విరివిగా ఎక్కువ మొత్తం యూత్ కూడా వచ్చి కొనే అవకాశాలు కనపడ్డాయి, కొన్నారు. ఈ సంవత్సరం కూడా అదే రకంగా ఈ పుస్తక ప్రదర్శనని విజయవంతం చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇక్కడ మంచి ఫెసిలిటీస్ చాలా బాగా కల్పించాం, గతం కంటే కూడా బాగా ఫెసిలిటీస్ కల్పించాం. అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవాలి. అట్లాగే ఇక్కడున్న స్టాల్ హోల్డర్స్ కు సంబంధించి కొంచెం చిన్న ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ అవి రేపటితో మనం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు అర్థం చేసుకొని పెద్ద మనసుతో ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ సమావేశాన్ని సభాధ్యక్షులు నడిపిస్తారు గౌరీశంకర్ గారు, వారిని నడిపించవలసిందిగా కోరుతున్నాను. జాతీయ పుస్తక ప్రదర్శనను ఇప్పుడే ప్రారంభించినటువంటి తన ఇంటిని గ్రంథాలయంగా మార్చుకొని గత 50 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా పనిచేస్తూ అందరూ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వయసు 75-80కి వస్తే ఇంటికి వాటాలు ఎంతెంత ఇస్తారు, ఇంట్లో నా షేర్ ఎంత, ఉన్న భూమి యొక్క ఎకరాలు ఎవరెవరికి ఎన్ని పంచుతారని చెప్పి అడుగుతారు. కానీ కూరెళ్ల విఠలాచారి గారు మాత్రం తన యొక్క ఇంటిని తన యొక్క విద్యార్థులతోటి తీర్చిదిద్ది తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి ఈరోజు దేశానికే ఒక దిక్సూచిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఈ పుస్తక ప్రదర్శనని ప్రారంభించడం నిజంగా ఆనందించవలసిన విషయం, సంతోషించవలసిన విషయం. మొన్ననే వీరికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చింది కూరెళ్ల విఠలాచారి గారి. అట్లాగే ఈ యొక్క వేదిక రవ్వా శ్రీహరి గారి వేదిక. రవ్వా శ్రీహరి గారు
చదువుకోవడానికి అందరికీ చాలా మందికి మంచి వసతులు ఉంటాయి. ఆ వసతుల్ని బట్టి వాళ్ళు చదువుకోవడానికి పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆంగ్లం అంటే ఆంగ్లము, ఏ భాష అంటే ఆ భాషకు కావాల్సిన స్కూల్స్ అన్నీ ఉంటాయి. కానీ తను తినడానికి, తను ఉండడానికి, చదువుకోవడానికి కూడా ఆస్కారం లేనటువంటి దశలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అక్కడికి వెళ్ళి అక్కడ సంస్కృతాన్ని నేర్చుకొని మొత్తంగా తెలుగు సాహిత్యాన్ని విశ్వవీధుల్లో నిలబెట్టినటువంటి రవ్వా శ్రీహరి గారు చాలా గొప్పవాడు. మన తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆయనను స్మరించుకోవడం, వేదికగా పెట్టుకోవడం, ఆ వేదికను అక్షరమే ప్రాణంగా బతుకుతున్నవాడు, అక్షరమే జీవంగా బతుకుతున్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె శ్రీనివాస్ గారు యొక్క రవ్వా శ్రీహరి గారి యొక్క వేదికను ప్రారంభించారు. ఇక ఈ ప్రాంగణానికి సంబంధించి అప్పుడే వేలాది మంది, ప్రారంభించడానికంటే ముందుగానే, బుక్ ఫేర్ ప్రారంభానికి ముందుగానే వేల సంఖ్యలో వచ్చినటువంటి 3-4 గంటల నుంచి ఉన్నారు, వచ్చిపోతున్నారు. వీళ్ళందరూ కూడా, వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు గద్దర్ ప్రాంగణాన్ని వాళ్ళు ఆవిష్కరించి ఈ యొక్క కార్యక్రమంలో అడుగు పెట్టారు. ఈ రోజు పుస్తక ప్రియులు వాళ్ళ యొక్క అడుగుల సవ్వడి చేత గద్దర్ ప్రాంగణం ఆవిష్కరించబడింది. చాలా మంది ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించి ప్రతి ఏడాది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నుంచి ఒక గొప్ప సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తూ ఈ పుస్తక ప్రదర్శనని వాళ్ళ చేతులతో ముందుకు వస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫేర్ కమిటీ, బుక్ ఫేర్ కి సంబంధించినటువంటి మేము మాత్రమే కాకుండా మా టీం వర్క్ కి, అసలు టీం వర్క్ బిహైండ్ ది కర్టెన్ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈ అక్షర యోధులు మొత్తం కూడా ఈ పుస్తక ప్రదర్శనని జాతీయ పుస్తక ప్రదర్శనగా తీర్చిదిద్దినటువంటి శక్తి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. గద్దర్ ఇప్పుడే ఒక బ్యాలే కూడా వేశారు. లెల్లె సురేష్ వాళ్ళ యొక్క బ్యాలే ప్రదర్శించారు. చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు మొత్తం 3-4 రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు. చాలా మంది కొత్త తరం పిల్లల వాళ్ళు కూడా వచ్చారు. ఆ పిల్లలు అడుగుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. సార్, గద్దర్ ప్రాంగణం అని ఎందుకు పెట్టింది సార్? గద్దర్ ప్రాంగణానికి దీనికి ఉన్నటువంటి రిలవెన్స్ ఏంటి సార్ అని చెప్పేసి అడిగారు. అందరూ పుస్తకాలు, పుస్తక ప్రియులు, పుస్తకమే ప్రాణంగా ఉన్నటువంటి వాళ్ళం మనం, పుస్తకాన్ని చదువుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళం మనం. కానీ మోకాళ్ల మట్టుకు బురదాలో దిగవాడి ఎద్దోలే వెనకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చువమ్మ నీ నడుములే ఇరిగే నా లచ్చువమ్మ అన్నటువంటి ఆ తల్లుల పాదాల మట్టి నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానాన్ని తన యొక్క పాట ద్వారా అందించిన విశ్వకవి, మహాకవి గద్దర్. రిలవెన్స్ ఏంటంటే తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగానికి నిలువెత్తు రూపంగా ఉన్నటువంటి గద్దర్ ప్రాంగణంగా మనం పేరు పెట్టుకోవడం అంటే మొత్తం తెలుగు సాహిత్యం తనను తాను సత్కరించుకున్నట్లుగా భావించాలి. చాలా వరకు గద్దర్ పేరు తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటా, గద్దర్ పాట వినని వాళ్ళు ఉండరు అనుకుంటా. ఇందాక అదే ఆ పాటలో, బ్యాలేలో నీ పాట పాడుతూ ఉంటే, నీ పాట వింటూ ఉంటే చిన్నపిల్లల యొక్క బోసి నవ్వుల్లో కూడా విప్లవాన్ని పూయించే శక్తి సామర్థ్యాలు గద్దర్ పాటకి, మాటకి, ఆటకి, ఆయన యొక్క గజ్జకి, కాలి గజ్జకి, ఆయన యొక్క పగిలిన కంఠానికి ఉంది. అందుకే గద్దర్ అన్న పేరుని ప్రాంగణంగా పెట్టుకున్నాం. చాలా వరకు ఈ ప్రాంగణాల యొక్క పేర్లు పెట్టుకోవడం, ఈ వేదికలకు పేర్లు పెట్టుకోవడం, అట్టడుగున కనిపించినటువంటి, మూల్గులు వినిపించినటువంటి వాళ్ళని శ్వాసగా చేసుకొని సాహిత్య సృష్టి చేసినటువంటి చిందు ఎల్లమ్మలు, సుద్దాల హనుమంతులు, మగ్దూంలు, ఇలాంటి రావెళ్ల వెంకట్రామారావులు, హిరాలాల్ మోరియాలు, దాశరథీలు,
వట్టికోట ఆళ్వారు స్వాములు వీళ్ళ యొక్క పేర్లతోటి వేదికల పేర్లు పెట్టి, ప్రాంగణాల పేర్లు పెట్టి వచ్చిన చిన్నారులు ప్రతి పిల్లవాడు ఎవరు వీరు, ఇంత పెద్ద కపిలవాయి లింగమూర్తి అని ప్రాంగణం పెట్టారు, ఎవరీ కపిలవాయి లింగమూర్తి అని చెప్పేసి అడగడం, దానికి తల్లిదండ్రులు చెప్పడం, ఇది ఒక రకంగా మన విస్మృతమైనటువంటి కవులు రచయితలకు సంబంధించినటువంటి వేదికలుగా మార్చుకున్నాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా రెండుగా విడిపోతే చాలా మందికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. 2 రాష్ట్రాలు విడిపోతే మరి పుస్తకాల యొక్క ప్రదర్శన మొత్తం కూడా ఎట్లా ఉంటుంది, ఇది కూడా విడిపోద్ది కదా, ఇది విడిపోతే దీని యొక్క నజర్ ఏమన్నా తగ్గుద్దా అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో పబ్లిషర్స్ లేరు, ఇప్పటికీ పబ్లిషర్స్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, తెలంగాణ పబ్లిషర్స్ తక్కువగా ఉన్నారు. దీని యొక్క ప్రభ ఎట్లా ఉంటుంది, వెలుగు ఎట్లా ఉందంటే నిజంగా దానికి టార్చ్ లైట్ వేసిన వాడు, ఈ రాజకీయాలతో ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు, నేనున్నా అని ఆ జ్యోతిని వెలిగించిన వాడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్. దానికి సంబంధించి పుస్తక ప్రదర్శనకు నాకు తెలిసి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవాళ్ళు. ఆంధ్రజ్యోతి పత్రికనే 2 ఆ జిల్లా టాబ్లాయిడ్ 2 పేజీలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆంధ్రజ్యోతితో పాటు సాక్షితో పాటు ఈనాడుతో పాటు ప్రజాపక్షము, విశాలాంధ్ర, నవ తెలంగాణ అన్ని పత్రికలు కూడా ఒక పేజీ ఈ పుస్తక ప్రదర్శన కేటాయించడం అంటే హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే ఆ పేజీ ఇస్తారు, ఆ స్పేస్ ఇస్తారు. రంజాన్ సేమియాలు మాత్రమే ఆ స్పేస్ ఇస్తారు, క్రిస్మస్ మాత్రమే ఆ స్పేస్ ఇస్తారు. పుస్తక ప్రదర్శనకు ఆ స్పేస్ ఇచ్చే దశకు హైదరాబాద్ బుక్ ఫేర్ జాతీయ పుస్తక ప్రదర్శనగా వచ్చి నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రమే. అప్పటి వరకు నిస్తేజంగా చాలా వరకు ఈ ప్రాంగణాన్ని కూడా మాకు కావాలంటే నక్లెస్ రోడ్ లో నిజాం కాలేజీలో ఈ ప్రాంగణానికి, మీరంతా కూర్చున్న ప్రాంగణానికి 1,30,000 రూపాయలు ప్రతిరోజు చెల్లించాలి. దీనికి రాష్ట్ర అవతరణ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉచితంగా ఈ యొక్క స్థలాన్ని ఇచ్చారు. దీంతో మా బుక్ ఫేర్ కి ఇంకా స్వేచ్ఛ వచ్చింది, శక్తి వచ్చింది. బుక్ ఫేర్ కి డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు బుక్ ఫేరే తన యొక్క సొంత భవనాన్ని కట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తినిచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వం, ఆ శక్తినిచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది. గతం కంటే ఎక్కువగానే మేము అందిస్తాం, మేము కూడా పుస్తక ప్రదర్శనకు సంబంధించినటువంటి ఆ స్పేస్ మేము ఇస్తాం అని చెప్పేసి సాంస్కృతిక శాఖ మంత్రి వెంటనే ఆ ఫైల్ మీద సంతకం పెట్టి ఇది ఉచితంగా ఇచ్చారు. కాబట్టి గద్దర్ ప్రాంగణంగా పెట్టుకున్నాం. ఈ రోజు మంత్రి గారు వచ్చి ఉంటే బాగుండేది, వారు ఎప్పుడైనా రావచ్చు అసెంబ్లీ నుంచి. ఒకటి కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గద్దర్ ప్రాంగణం పేరు పెట్టుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా నంది అవార్డును, గద్దర్ అవార్డును ఇచ్చింది, సంతోషం. జానపద ప్రజాకళలకు సంబంధించినటువంటి జానపద విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి హైదరాబాద్ బుక్ ఫేర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా గద్దర్ పేరుతోటి జానపద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి దేశానికి ఒక దిక్సూచిగా నిలవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వేదిక మీద ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరేమో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ మాట్లాడరు, 3-4 మాత్రమే మాట్లాడతారు. ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించి మొదటి పుస్తక ప్రదర్శన దగ్గర నుంచి ఇప్పటి వరకు తన యొక్క వయసును కూడా మర్చిపోయి మాతో కలిసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఇప్పటి ట్రెజరర్, ఒకనాటి అధ్యక్షుడు, ఫౌండర్ అధ్యక్షుడు రాజేశ్వరరావు గారిని క్లుప్తంగా అందరం 2 నిమిషాలు మాట్లాడతాం, 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీకు అందరికీ కూడా నమస్కారం. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ 1986లో ముఖ్యంగా విశాలాంధ్ర ప్రచురణాలయం విజయవాడ నుంచి ఇక్కడికి
మార్పు జరిగిన తర్వాత అంతకుముందు ఇక్కడున్న పబ్లిషర్స్ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలకు వెళ్ళడమే తెలుసు. ఆ నేపథ్యంలో ఇక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్, బుక్ సెల్లర్స్, రచయితల సహకారంతో 86లో మొదటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ను సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించాం. దాదాపు 57 స్టాల్స్తో ఆ ప్రదర్శన ఇప్పుడు దాదాపు 36 స్టాల్స్ పూర్తి చేసుకుంది. గ్రౌండ్ మాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇందాకగా అధ్యక్షుడు గౌరీ శంకర్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం మాకెంతో సహకారాన్ని అందిస్తుంది. ఈ పుస్తకం మనుగడ ఉంటేనే సమాజంలో మనిషి మనుగడ కూడా ఉంటుంది. పుస్తకం చదవని వాడు అజ్ఞానంలో పడిపోతాడు. ఏం మాట్లాడాలో తెలియాలంటే చదువు రావాలి, ఎంత మాట్లాడాలో తెలియాలంటే విజ్ఞానం కావాలి. ఆ రెండూ కావాలంటే పుస్తకం చదవాలి. నమస్తే. గద్దర్కి సంబంధించి ఒక స్వప్నమైన నిజం అనే నృత్య రూపకానికి వెన్నెలను స్పందించవలసి కోరుతున్నా. పుస్తక పఠనం ప్రియులకు, అట్లాగే బుక్ ఎగ్జిబిషన్ మొదటి రోజే వేలాదిగా వచ్చిన అన్నలు, అక్కలు, చెల్లెలు అందరికీ మీ చెల్లి, మీ బిడ్డ వెన్నెల తరఫున, గద్దరన కుటుంబం తరఫున విప్లవాది వందనాలు. ఒక పాట, ఒక తూట చేయలేంది ఒక పాట ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఆ పాట ఎక్కడి నుంచి పుడుతుందంటే అది పుస్తకం నుంచి పుడుతుంది. గద్దరన్న ప్రతి ఏటా నాకు తెలిసే గత 8 ఏళ్లుగా గద్దరన్న ఖచ్చితంగా బుక్ ఎగ్జిబిషన్ కి ఏదో ఒక రోజు వచ్చేవాడు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు గద్దరన్న. అట్లాగే తను చివరి రోజు ఆపరేషన్ కి వెళ్ళే రోజు కూడా, ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళే ముందు కూడా పుస్తక పఠనం చేసి వెళ్ళాడు. గొప్ప వాళ్ళు, మహానుభావులు, చరిత్ర నిర్మాతలు, చరిత్రను సృష్టించే వాళ్ళు, సమాజాన్ని ఏర్పరిచే వాళ్ళు, వాళ్ళ జీవిత పయనం, వాళ్ళ జీవిత మొదటి రోజు, చివరి రోజు పుస్తక పఠనమే అవుతుంది. ఈ రోజు మన బాధ్యత ఏంటంటే పుస్తక పఠనం మన పిల్లలకు, భావితరాలకు నేర్పించాలి. అది ఎలా నేర్పిస్తామంటే పుస్తకం ఇచ్చి కొట్టడం, తిట్టడం, చదవడం అంటే జరగదు. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఖచ్చితంగా మనం పుస్తకం చదువుతూ ఉంటే పిల్లలు చదవడం నేర్చుకుంటారు. అది ఎర్లీ లెర్నింగ్ అంటారు, ఎర్లీ రీడింగ్ అంటారు. గద్దరన్న అలాగే చేసేవాడు. ప్రతిరోజు రాత్రి 3 గంటలకు వచ్చినా సరే కొద్దిసేపు నిద్ర పట్టకపోతే చదివేవాడు. టైర్డ్ ఉంటే 3 గంటలకు పడుకొని 1 గంట పడుకొని మళ్ళీ 5ంటికి లేచి తన రోజు పుస్తక పఠనంతోనే అయ్యేది. తను చదువుతూ ఉంటే మేము చూసి చదవడం నేర్చుకున్నాము. అట్లాగే మా అన్న పిల్లలు చూసి చదవడం నేర్చుకున్నారు. ఇంటికి వచ్చే వాళ్ళు చూసి చదవడం నేర్చుకున్నారు. ప్రియమైన అన్నలారా, అక్కలారా, పుస్తక పఠనం మనం భావితరాలకు నేర్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు. ఒక స్టాంజా అంట, చాలా తెలంగాణ పాటనే పాడతాను. తర్వాత నాన్న ప్రపంచానికి ఇచ్చిన చాలా ఆయుధమైన పాట పాడతాను.
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బలె 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 హా భూతల్లి బిడ్డలం చిగురించే పువ్వులం పూముడు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. తర్వాత ఇంకొకటి, ఆ మూవీ రిలీజ్ కాలేదు, కాకపోతే ఆ పాట చాలా ఫేమస్ అయింది. ఆ పాట ఒక్కటి వింటే చాలు, అంటే గద్దరన్న అట్లాగే మహానుభావులు, కవులు, రచయితలు, చదువు రాని వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఆ పాట రాయగలిగారంటే ఆ శక్తి పుస్తకం పఠనం లేకపోతే వినడం ద్వారానే జరుగుతుంది. ఈ పాట ఒక ఆయుధం లాగా పనిచేస్తుందని నేను అనుకుంటాను. ఆ పాట మూవీ ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా ప్రాసెస్ లోనే ఉంది, కానీ ఆ పాట చాలా ఫేమస్ అయిపోయింది. కోవిడ్ తర్వాత రాశారు నాన్నగారు. బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు గుది గుంజుకుందామురో. నా బానిసలారా లెండిరా, ఇక్కడ గుద్ది గుంజుకుందామంటే గన్నులు పట్టుకొని కొట్లాట చేయడం అని కాదు. ఇక్కడ ఏమన్నాడంటే ముందు తరాలకి ఇస్తున్న ఒక ఆయుధం, ఆ ఆయుధం ఏంటంటే భారత రాజ్యాంగం, ఆ ఆయుధం ఏంటంటే ఓట్ల విప్లవం అనే ఆయుధాన్ని ఇవ్వాలనుకున్నారు. నాకు జన్మనిచ్చిన తల్లివి, నా తోడబుట్టిన సెల్లివి, ఎన్నాలి కన్నీలు నీ కన్నుల నిండా నీలు, మీరు సింగులు చెక్కుతే సాలో సింహం పరుగులు తీసు, జోలు దురుపుకొని పోవు తోక ముడుసుకొని ఉరుకు. అమ్మా నీకు వందనం, సెల్లి నీకు వందనం, నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా అమర ప్రేమికుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించే తలపడే సైన్యమా, ధైర్యమా శౌర్యమా నా యువతరమా వందనం. రాజకీయ బానిసలారా రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, అవి భావితరాల బాటరా బాబాసాహెబ్ బాటరా. నా బానిసలారా లెండిరా. ఈ పాట చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. ఈ పాటని ముందుకు తీసుకొని పోతే ఎంతో చైతన్యం అవుతామని అనుకుంటున్నాను. అందరూ పుస్తక పఠనం అట్లీస్ట్ ఇప్పుడున్న ఎస్పెషల్లీ హైదరాబాద్ లో టైం లేదనుకుంటాం, మనం టైం ఖచ్చితంగా తీసుకొని నెలకు ఒక్క పుస్తకం అన్నా చదవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పుస్తకం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని గద్దరన్న పాటలో చెప్పాడు. పుస్తకం ఏం చేస్తుందంటే ఒక 90 పేజీల కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచంలో ఉన్న భూగోళాన్ని మొత్తం కూడా అల్లకల్లోలం చేస్తుంది. గులాంగిరి అన్నటువంటి పుస్తకం, పూలే రాసిన పుస్తకం మొత్తం కూడా భారతదేశంలో బాంఛన్ బతుకులు మొత్తం కూడా తలెత్తేటట్టు చేసింది. కుల నిర్మూలన అన్నటువంటి పుస్తకం దేశానికి ఒక దిశను చూపించింది. ఇప్పుడు భారతదేశాన్ని నడిపిస్తుంది ఎవరంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కాదు, భారత రాజ్యాంగం నడిపిస్తున్న విషయాన్ని గద్దరన్న చెప్పారు. కాబట్టి పుస్తకం ఏం చేస్తుందంటే దేశాలను నడిపిస్తుంది. ఇప్పుడు మన దేశాన్ని నడిపిస్తుంది భారత రాజ్యాంగం, అమెరికాను నడిపిస్తుంది అమెరికా రాజ్యాంగం. కాబట్టి పుస్తకమే ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పినందుకు అభినందనలమ్మా. వీక్షణం సంపాదకులు వేణుగారు 2 నిమిషాలు. నిజానికి ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరిగే ఈ పుస్తకాల పండుగ ఈసారి ఫిబ్రవరిలో వచ్చింది, 3 నెలలు ఆలస్యంగా. అయినప్పటికీ దీని ఆదరణ ఏమీ తగ్గలేదు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరిగినప్పుడు ఎన్ని దుకాణాలు వస్తాయో, ఎంతమంది పుస్తక విక్రేతలు వస్తారో అంతకన్నా ఎక్కువ మంది పుస్తక విక్రేతలు ఇప్పుడు వచ్చారు. ఇది ఇంత ఆదరణ ఎందుకు సంపాదిస్తున్నది? ఇది ఏదో నిజానికి పుస్తక వ్యాపార
ప్రదర్శన అనిపిస్తుంది. పుస్తకాలు అమ్ముకోవడానికి పెడతారు వీళ్ళు, ఓ 300 మంది పుస్తక విక్రేతలు వస్తారు, ప్రచురణకర్తలు వస్తారు. కానీ ఇది కేవలం ప్రచురణకర్తల పుస్తక విక్రేతల సభ కాదు, పుస్తక విక్రేతల ప్రదర్శన కాదు. అసలు పుస్తక పరిశ్రమ, పుస్తకాన్ని వ్యాపారం అని అంటున్నారు, ఇది ట్రేడ్ ప్రదర్శన అంటున్నారు. ట్రేడ్ కాదు, ఇది వ్యాపారం కాదు, ఇది ఒక పరిశ్రమ. ఈ పరిశ్రమలో రచయితల దగ్గర నుంచి ప్రారంభించి కంపోజిటర్లు, ప్రింటర్లు, పబ్లిషర్లు, బుక్ డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ బుక్ సెల్లర్లు అనే ఒక పెద్ద చక్రం ఉన్నది. ఈ చక్రానికి మించి, ఈ చక్రానికి చుట్టూరా ఉన్నది మీరు పాఠకులు, పుస్తక ప్రియులు. కనుక ఈ పుస్తకాల పండుగ చాలా వరకు ఇదేదో ట్రేడ్ ఎగ్జిబిషన్ అని అనిపిస్తుంది, కానీ ట్రేడ్ ఎగ్జిబిషన్ మాత్రమే కాదు, ఇది అందరి పండుగ. ఏ ఒక్క ప్రచురణకర్తది కాదు, ఏ ఒక్క పుస్తక విక్రేతది కాదు, ప్రతి రచయితది, ప్రతి పాఠకుడిది, ప్రతి పాఠకురాలిది, రాబోయే పాఠకురాలది. కనుక ఈ ప్రదర్శనకు జనాదరణ రావడానికి, ఇంత జనాదరణ రావడానికి కారణం ఇది మన అందరి పండుగ కావడం. ఈ పండుగను 36 సంవత్సరాలుగా హైదరాబాదులో నిరంతరాయంగా దినదిన ప్రవర్ధమానంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ 36వ పండుగ కూడా అట్లాగే. మొన్ననే మీరందరూ పత్రికల్లో వార్త చూసుంటారు, పుస్తకానికి కాలం జల్లింది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే రోజుల్లో కలకత్తా జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 14 రోజులు జరిగితే 29 లక్షల మంది ఆ ప్రదర్శన సందర్శించారు. 14 రోజుల్లో 27 కోట్ల రూపాయల పుస్తకాలు అమ్ముడుపోయాయి. అంటే పుస్తకం సజీవంగా ఉన్నది, పుస్తకం జాజ్వల్యమానంగా ఉన్నది, పుస్తకం ఇంకా మనుగడలో ఉన్నది. ఎందువల్ల పుస్తకం ఇంత మనుగడలో ఉంటుంది? ఒక రచయిత, ఆ పుస్తకం రాసే రచయిత, ఒక కవిత్వం రాసే కవి, ఒక కథ రచయిత, ఒక నవల రచయిత 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు బతుకుతారు, చనిపోతారు. కానీ ఆయన రాసిన పుస్తకం, ఆమె రాసిన పుస్తకం 100 ఏళ్ళు బతుకుతుంది, 1000 మందిలో సజీవంగా ఉంటుంది. ఇవాళకి ఎప్పుడో 1000 ఏళ్ల కింద చనిపోయిన వాల్మీకిని, వ్యాసుణ్ణి ఇవాళకి మనం చదువుతూ ఉన్నాం. గద్దర్ భౌతికంగా మరణించాడు, మనందరం హైదరాబాద్ లో ప్రదర్శనలో పాల్గొన్నాం. కానీ గద్దర్ పాట, గద్దర్ రచన ఎంత సజీవంగా ఉన్నదో ఇప్పుడే వేదిక మీద చూసాం, ఇప్పుడు వెన్నెల మాటల్లో విన్నాం. కనుక అక్షరం అనే దానికి ఎప్పటికీ మరణం లేదు, పుస్తకం అనే దానికి మరణం లేదు. పుస్తకం అంటేనే దాన్ని కొంచెం ఒక అక్షరం మారిస్తే మస్తకం అవుతుంది. మస్తకం లేని మనిషి లేరు, పుస్తకం లేని మనిషి కూడా ఉండరు. తప్పకుండా వేణుగారు చెప్పినట్లు ఇది ట్రేడర్సే కాదు, దీంట్లో ట్రేడ్ ఉంది, పుణ్యం పురుషార్థం రెండు ఉన్నాయి దీంట్లో. కాకపోతే మనం దీన్ని మొత్తంగా ఏం చేసామంటే, దీన్ని పుస్తకాల్ని ఓన్లీ అమ్మకాల కొనుగోలు కేంద్రంగా కాకుండా, ఇది కూడా ఒక బిగ్ మాల్ లాగా కాకుండా దీన్ని ఒక జ్ఞానమాల్ గా మార్చడం కోసం మాత్రమే హైదరాబాద్ బుక్ ఫేర్ వర్క్ చేసింది. ఆ పని చేసినందుకు ఆ పాఠకులే మీరే, విజయాన్ని మీదే, పాఠకులే దాన్ని వచ్చి సక్సెస్ఫుల్ గా చేశారు. అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాట్లాడేవాళ్ళం కాదు, రాసేవాళ్ళమే. ఇప్పుడు పత్రిక టైం కూడా అయింది, ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి, ఎక్కువసేపు మాట్లాడలేను. అందుకని ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రోజుల్లో పుస్తకం లేదా అక్షరం అనేది ఇప్పుడే వేణుగారు చెప్పారు. ఈరోజు ప్రశ్న అనేది ప్రశ్న రూపంలో మాట్లాడడం ఒక కీలకమైనటువంటి అంశం. భారత ప్రభుత్వం ఇప్పుడు ఒక్కదాన్ని అనుమతించని పరిస్థితుల్లో ఉన్నది. ఈ బ్యాక్గ్రౌండ్ లో చూసినప్పుడు ఇప్పటికే వేదిక మీద ఉన్న వాళ్ళల్లో కొంతమంది కేసుల్లో బుక్ అయి ఉన్నారు. ఇంకా ఎంతమంది అవుతామో మాకు కూడా తెలియదు. అందుకని ఈ బ్యాక్గ్రౌండ్ లో చూసినప్పుడు జాగ్రత్తగా
మనం అర్థం చేసుకున్న దాన్ని ప్రశ్న రూపంలో మార్చుకున్న దాన్ని ఎవరు తప్పు చేసినా, అది ప్రభుత్వాలు తప్పు చేయొచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు తప్పు చేయొచ్చు, ప్రశ్నించడం అనేటువంటిది మనం నేర్చుకుంటే డెఫినెట్ గా మనం ముందుకు పోతాం అనే ఒక్క విషయాన్ని నేను నేర్చుకున్న దాన్నే మీ ముందు కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇంతతోటి ధన్యవాదాలు. భిన్న భావజాలాలి దీంట్లో భక్తి, ముక్తి, రక్తి, అనురక్తి అన్ని ఉంటాయి. ఒకసారి ఇట్లే మాట్లాడితే వరవరావు గారితో చెప్పిన, ఇట్లాంటి చూడు ఏం మాట్లాడుతున్నా చూడు అన్నాడు. అయ్యా ఇది భిన్న భావజాలాలు ఉంటాయి, దీంట్లో ఎర్ర జెండాలు ఉంటాయి, నీలి జెండాలు ఉంటాయి, లాల్ జెండాలు ఉంటాయి, 3 రంగుల జెండాలు ఉంటాయి, పచ్చ జెండాలు ఉంటాయి. అన్ని రకాల భావజాలాల యొక్క విస్తరణమైనటువంటి కేంద్రం భిన్న భావజాలాల యొక్క సంఘర్షణ. దాన్నే మనం 100 పూలు వికసించని అంటున్నాం. అది ఈ యొక్క హైదరాబాద్ పుస్తక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి సందర్భం. ఈరోజు చాలా వరకు మా టీం బ్రహ్మాండమైన టీం, ఈ 10 ఏళ్ల నుంచి ఉన్న టీం కూడా చాలా గొప్ప విషయం. ఏదో కొంచెం మంచి తెల్ల చొక్కా ఇస్త్రీ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా కానీ నేను ఇది మొత్తం చేస్తున్నటువంటి కృషి, నిర్మాణము, టెంట్లు ఇదంతా వేస్తుంది మొత్తం కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ టీం. చాలా మంది మా టీంకు ఉన్నటువంటి గొప్ప వాళ్ళు ఏంటంటే మేము మాట్లాడాలి అని వాళ్ళు ఒక్క రోజు కూడా అడగలే. మీరే మాట్లాడండి, ఏమన్నా చేయండి, మన పుస్తకం వర్దిల్లాలని వెనక కూర్చున్నాడు. యాకూబ్ జయ హో పుస్తకం అని కూడా కూర్చుంటాడు, నిలబడతాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పుస్తక ప్రదర్శనకు ఉన్నటువంటి క్రమశిక్షణ. దీంట్లో ఉన్నటువంటి పుస్తక ప్రదర్శన టీం వర్క్ బ్రహ్మాండంగా నడుస్తుంది. గత 10 ఏళ్లుగా ఈ టీం వర్క్ లో కీలకమైనటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి కోయ చంద్రమోహన్ ఉపాధ్యక్షుల్ని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందు ప్రధానంగా ఫస్ట్ నేను నవ తెలంగాణలో పనిచేశాను. ఇప్పుడు తెలంగాణ పబ్లికేషన్ పేర్చుకొని నా లక్ష్యం ఏంటంటే అది మా టీమ్గా ఇప్పటికే గత 10 ఏళ్లలో ప్రధానమైనటువంటి తెలంగాణలో ఉన్న అన్ని నగరాలు ఈ పుస్తకాన్ని తీసుకెళ్లి పుస్తక ప్రదర్శన నిర్వహించాం. భవిష్యత్తులో కూడా ప్రతి మండలానికి గౌరీశంకర్ గారు చెప్తుండేవాళ్ళు, పిన్నీసులు పెట్టుకొని చెప్పులు వేసుకున్నటువంటి పేద విద్యార్థి దగ్గరకు ప్రతి స్కూల్కు ప్రతి బడికి మనం పుస్తకాన్ని తీసుకెళ్ళినప్పుడే పుస్తకం జయహో అయిద్దని చెప్పారు. దాన్ని మన కవి యాకూబ్ గారు ఊరికి రొట్టెమాకు రేవు అనేటువంటి ఒక పల్లెటూరికి కూడా పోయి పుస్తక ప్రదర్శన పెట్టాం. భవిష్యత్తులో కూడా మేము ఒక లక్ష్యంగా తెలంగాణలో మారుమూర పల్లెలకు కూడా పుస్తకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి, తన ఇంటినే గ్రంథాలయంగా మార్చినటువంటి కూరెళ్ల వెట్లాచార్య గారిని తన యొక్క స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. సభకు నమస్కారం. ఈ సభకు సభాధ్యక్షులుగా ఉన్న గౌరీశంకర్ గారు, వారికి సహకారంగా ఉన్న సభ్యులు, వివిధ పత్రికల సంపాదకులు, ఎంతోమంది పెద్దలు వేదిక అలంకరించి ఉన్నారు. సభలో కూడా పుస్తక ప్రియులు, విద్యార్థులు, పెద్దలు, చిన్నలు చాలా మంది వచ్చి ఉన్నారు. ఈ ప్రాంగణం పేరు గద్దర్ పేరు మీద ఉండడం విశేషంగా ఉంది. ఎందుకంటే పాపం 1 రోజులకి వెళ్ళిపోతాడనంగా ఒక పెళ్లిలో కలుసుకున్నాం. అన్నా నువ్వు లైబ్రరీ పెట్టావట, నేను మీ లైబ్రరీకి వస్తాను అంటే, తప్పకుండా నువ్వు అడుగు పెడితే మా లైబ్రరీ పావనమైద్దన్నాను. పాప మహానుభావుడు రాలేకపోయాడు. ఇది పుస్తకాల పండుగ. పుస్తక ప్రియుడు, పుస్తకాన్ని చదివే అలవాటు ఉన్నవాడు ఎప్పుడూ మర్చిపోడు. ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. పఠనమే అతని జీవితంగా ఉంటుంది. పఠనం పాఠకుని యొక్క వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. అంత శక్తివంతమైన ఆయుధం పుస్తకం. పుస్తకం గురించి నేను నా శతకంలో ఒక పద్యం చెప్పుకున్నాను. పుస్తకమున్న గేహమున పుణ్యులు తోడుగా నుండినట్టులే. ఏ ఇంట్లోనైతే పుస్తకం ఉంటుందో పుణ్యాత్ముడు పక్కన ఉన్నట్టు అని అర్థం.
ఒక పుస్తకం ఉంటే ఒక పుణ్యాత్ముడు పక్కకున్నాడు, ఒక మంచి సందేశం ఇచ్చే మహానుభావుడు పక్కకున్నాడు అని అర్థం. పుస్తకమున్న గేహమున, పుస్తకమున్న ఇంటిలో పుణ్యులు తోడుగా నుండినట్టునే, పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణ ముండినట్టులే. పుస్తకం ఎవరి చేతిలో అయితే కనబడుతుందో ఇతను చాలా మంచివాడు అనిపిస్తుంది. అతని మాట్లాడకముందే ఇతడు గొప్పవాడని మనకు ఒక తోస్తుంది. పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణ ముండినట్టులే. పుస్తకము చేతిలో ఉంటే బంగారు కంకణ ఉన్నట్టు. పుస్తకమున్న నేస్తమున, ఏ స్నేహితుడైతే పుస్తకం పట్టుకుంటాడో పూర్ణ గుణంబులు నుండినట్టులే. అతనికి అన్ని సద్గుణాలు ఉన్నట్టే. పుస్తకమే మనస్సునకు పూర్ణతనిచ్చును విఠలేశ్వర అని నా శతకంలో చెప్పుకున్నారు. అటువంటి పుస్తకమే మనిషిని పరిపూర్ణుడు చేస్తుంది. రీడింగ్ మేక్స్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అని, పఠనము పరిపూర్ణుడు చేస్తుంది. మనకి ఏదైనా బాధ కలిగినా, మన మనస్సు ఏ రూపంలో చిందరవందరగా ఉన్నా ఒక పుస్తకం చదివితే మనకు శాంతి చేకూరుస్తుంది. పుస్తకం చాలా గొప్పది. అయితే నేను ఒక ప్రయోగం చేశాను. ఊళ్ళల్లో, నగరాలలో, మీరు ఇక్కడ మీరంతా నగరాలలో ఉన్నారు, మేము పల్లెటూరులో ఉన్నాం. నా నివాసం అంతా పల్లెటూరు. నేను చేసే శ్రమంతా పల్లెటూరుని కేంద్రంగా పెట్టుకుని చేసింది. బహుశా దీన్ని ఆధారంగా చేసుకొని నాకు పద్మశ్రీ చెప్పలేం, కానీ మొత్తం మీద నేను పల్లెటూరు ప్రధానం కేంద్రం చేసుకొని పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా విద్యాధికులు, బాగా విద్య నేర్చుకున్నవాడు, విద్య వచ్చినవాడు, విద్యావంతుడు, ధనాధికుడు, బాగా ధనం ఉన్నవాడు, పెద్ద ఉద్యోగాలు చేసిన వారు, చేస్తున్నవారు అందరూ నగరాలకే వెళ్తున్నారు. ఊళ్ళన్నీ పోసిపోయినాయి. అటువంటి ఊళ్ళల్లో చైతన్యం తీసుకురావాలని రకరకాల ప్రయోగాలు చేశారు. పత్రికలు పెట్టారు, స్కూల్స్ పెట్టారు, భారతల పేరు అనేక సంస్థలు పెట్టారు, రకరకాల చేసి చిట్ట చివరికి మారుమూలలో మహాగ్రంథాలయం పెట్టాలని ఆ ఉద్దేశంతో నా ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. నాకున్న ఆస్తి ఒకటే ఇల్లు, భూమి ఉంటే భూమి కూడా ఇచ్చేసాను. ఆ ఒక్క ఇల్లు కూడా మా పిల్లల అనుమతి తీసుకొని గ్రంథాలయంగా మార్చారు. అయితే అందరూ నేను పెట్టేటప్పుడు అన్నారు, సిటీ నుంచి కొంతమంది వచ్చారు పెద్దవాడు, సిటీలో అంత పెద్ద గ్రంథాలయం ఉంటేనే ఒక్కడు పుస్తకం చదువుతలేడు, నీ పల్లెటూరులో పెడితే ఈ పుస్తకం చదువుతారయ్యా అని నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పుస్తకాలయము, అటువంటి గ్రంథాలయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక వెలుగుతుంది దేవుని దయ వల్ల. అంటే అమెరికా వాళ్ళు కూడా జూన్ మీటింగ్ పెట్టి ప్రధానంగా నా గ్రంథాలయాన్ని అంశంగా తీసి అందరితో మాట్లాడించారు. అంటే మా ఊరికి ఒక యాత్రాస్థలం అయిపోయింది. 2 లక్షల పుస్తకాలు సేకరించారు. రకరకాల పుస్తకాలు ఉన్నాయి, ఒక్కటి కాదు. పరిశోధన గ్రంథాలు ఉన్నాయి, ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, నవలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, రామాయణం, భారతం, భాగవతం, రకరకాలు. ఆ పుస్తకాన్ని, ఒక పుస్తకం ఉంది, ఒక పుస్తకం 2 లక్షల గ్రంథాలు మహానుభావులు లైబ్రరీస్ ఇచ్చారు. అయితే పరిశోధక విద్యార్థులకు ఇప్పుడు మా గ్రంథాలయం చాలా ఉపయోగపడుతుంది. 11 మందికి డాక్టరేట్స్ వచ్చాయండి. నేను ఎంత ఆనందపడుతున్నా నిజంగా. ఇదే కాకుండా గ్రంథాలయ ఉద్యమం, ఊరూరు గ్రంథాలయం. ఎవరైతే గ్రంథాలయం పెడతామని నా దగ్గరికి వస్తారో 100 పుస్తకాలు తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి నేనే గ్రంథాలయాన్ని ఓపెన్ చేసి వచ్చి 12 ఊళ్ళల్లో 12 గ్రంథాలయాలు వెళ్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తప్పకుండా పుస్తకం చదవడం అలవాటు అయితే పుస్తకాన్ని వదిలిపెట్టింది. ఆ పుస్తకం టేస్ట్ దొరకాలంటే, ఆ పుస్తకం అభిరుచి దొరకాలి. మహాత్ముడు, గాంధీ మహాత్ముడు కూడా టాల్స్టాయ్ రాసిన దేవుని రాజ్యం నీలోనే ఉంది అని చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకమే గాంధీ మహాత్ముడిని మహాత్ముడిగా చేసింది. అది అందరు పుస్తకాలు, మహానుభావులు అందరు పుస్తకాలు చదివి గొప్పవాడైన వాళ్ళే ఉన్నారు. కాబట్టి పుస్తక పఠనం చాలా ముఖ్యం. ఈనాడు ఈ పుస్తక ప్రియులకు ఒక పండుగ. ఇంత పెద్ద 36వ జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా ఇంత పెద్దగా ఆ ప్రదర్శన ఏర్పాటు చేశారు. చూడూరు గౌరీశంకర్ గారు, వారి కమిటీ సభ్యులు ఎంత శ్రమ చేసి ఇదంతా జరుగుతుందో చెప్పండి. ప్రతిసారి అనేక పుస్తకాలను సందర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోగం చాలా గొప్పది.
ఇక్కడే ఒక షాపులో పోతే ఒకే రకమైన పుస్తకాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ ఈ ప్రదర్శన చూస్తే రకరకాల పుస్తక వైవిధ్యం కనబడుతుంది. కాబట్టి దీనికి ఏర్పాటు చేసి ఇంత శ్రమ తీసుకొని ఈ పుస్తక ప్రదర్శన 10 మందికి ఉపయోగపడేటట్టు చేస్తున్న జూలూరు గౌరీశంకర్ అధ్యక్షులు గారు, వారికి సహకరించే సభ్యులు, వారికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రభుత్వం అన్నిటి కూడా అభినందనీయులు. ఈ పుస్తకం ఎక్కువ గొప్పతనం. ఎందుకంటే చాలా మంది మాట్లాడి నేనే తీసుకుని బాగుంటుంది, కానీ ఒక్క విషయం మీతో మనవి చేయాలి. ఈనాడు నా చేత రవ్వా శ్రీహరి గారి సాహిత్య వేదిక ప్రారంభింపజేశారు. ముగ్గురు మహానుభావులను ఎన్నుకున్నారు. ఈ కమిటీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. అలీ ఖాన్ గారు, తర్వాత గద్దర్ గారు, రవ్వా శ్రీహరి గారు. రవ్వా శ్రీహరి గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఆయన నా బాల్య స్నేహితుడు. చిన్నప్పుడు మేము ఒక దగ్గర పెరిగిన వాళ్ళం, ఒక బడిలో చదువుకున్న వాళ్ళం. వారి చిన్నతనంలో అమ్మ చనిపోతే, చిన్నతనంలో మన ఆయన చనిపోతే ఒక ఊళ్ళో పెరిగిన వాళ్ళు. అటువంటి మహానుభావు ఒక్క మాట చెప్పాలంటే, రవ్వా శ్రీహరి గారు అటువంటి పండితుడు తెలంగాణలో మరి పుట్టడం చాలా కాలం అవుతుంది. ఎందుకంటే ఆయన మహామహోపాధ్యాయుడు. తెలంగాణలో ఈ బిరుదు వచ్చింది ఆయనకు ఒకరి, ఆయనే. అది చాలా గొప్ప కృషి. తన పని తను చేసుకుంటూ పోయేవాడు. ఎప్పుడు ప్రచారానికి మీడియా దగ్గరికి, మీడియానే ఆయన దగ్గర పోయింది కానీ మీడియా దగ్గర రాలేదు. అందుకొరికి చాలా మందికి రవ్వా శ్రీహరి ఆయన పుస్తకాలు, ఆయన నిఘంటువులు, ఆయన వ్యాకరణ గ్రంథాలు, ఆయన విమర్శన గ్రంథాలు చదివితే తెలుస్తుంది. కానీ అటువంటి మహానుభావుని పేరు మీద ఈనాడు ఒక వేదిక ఏర్పాటు చేయడం ఈ కమిటీ సభ్యులను, కమిటీ అధ్యక్షులు వారిని మనసారా అభినందిస్తున్నారు. ఆయన ఎంత గొప్పవాడండి. కఠినాతి కఠిన నిఘంటువులు రచించి తెలంగాణకే కీర్తి తెచ్చినావు. నిఘంటువు రాయాలంటే చాలా కష్టం. అందులో చాలా కఠినమైన విషయం తీసుకున్నాడు. కఠినాతి కఠిన నిఘంటువుల రచించి తెలంగాణకే కీర్తి తెచ్చినావు. అదే కాకుండా మీరంతా ఇక్కడ ఉన్నవాళ్ళు భవిష్యత్తు వినకుండొచ్చు. ఆ కాలంలో ఆకాశవాణిలో సంస్కృత పాఠాలు వచ్చేది. ఆ సంస్కృత పాఠాలన్నీ శ్రీహరి గారే చెప్పేది. ఈనాడు సంస్కృత పాఠం వస్తుందంటే సంస్కృతం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కాపీ కలం తీసుకొని రేడియో దగ్గర కూర్చునేవాళ్ళు. ఆకాశవాణిలో ఆకట్టుకున్నట్టు సంస్కృత బోధన చేసినావు. సంస్కృతం భయపడతారు, భయపడవలసిన అవసరం లేదు. అతి సులువుగా సంస్కృతం నుంచి మార్గం శ్రీహరి గారు పరిశోధించి కనుక్కున్నారు. అదే కాకుండా అటు ఉభయ రాష్ట్రాలలో భారతదేశంలో ఎంతమంది సంస్కృత పండితులు ఉన్నారో ఆ సంస్కృత పండితులను చాలా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. పండితులందు ఉద్దండ పండితునిగా నిలువెత్తు శిఖరమై నిలిచినావు. పండితులలో గొప్ప పండితుడు పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఆయనకు మహామహోపాధ్యాయ పేరు వచ్చింది. ఇదే కాకుండా ద్రవిడ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వివిధ భాషలకు ప్రాణం పోశాడు. ద్రవిడ విద్యాలయ వివిధ భాషలకు ఉన్నత స్థాయిని ఉంచిన గొప్ప గొప్ప వాటికి ఔచిత్యమైన స్థానం కల్పించాడు. ఓ మహామహోపాధ్యాయ. మహామహోపాధ్యాయ అనే పురస్కారం తెలంగాణలో ఒక శ్రీహరి గారికి వచ్చింది. ఇప్పటి వరకు మహామహోపాధ్యాయుకి రాలేదు. ఓ మహామహోపాధ్యాయ, ఓ వినమ్రమూర్తి. ఆయన ఇంత పండితుడైనా ఎంత ఉత్తముడండి, సాధు. అటువంటి వాడు మనకు వెళ్ళిపోవడం ఎంత నష్టం జరిగింది. ఓ మహామహోపాధ్యాయ, ఓ వినమ్రమూర్తి, శ్రీహరి తెలంగాణ ముద్దు బిడ్డ, సాహితీ రమ్య గగన భాస్వత్ శశాంక, సాహితీ రమ్య గగన భాస్వత్ శశాంక. సాహిత్యం అనే ఆకాశంలో గొప్పగా వెలుగుతున్న శశాంక చంద్రుడు. అందుకోవయ్య మాధు శ్రద్ధాంజలిదిగో. అందరి పక్షాన ఈనాడు జ్ఞాపకం చేసుకుని నా మనస్సు నిండుగా మీ పక్షాన నా పక్షాన ఆయనకు నృత్యం చేసి సమర్పించుకుంటున్నాను. ఇది శ్రీహరి గారి. అయితే ఈ సందర్భంగా నన్ను పిలిచి, నేను పల్లెటూరులో ఉన్నవాడిని, నా జీవితం అంతా పల్లెటూరే. పల్లియలోనే పుట్టి తిని పల్లియే నన్ను పెంచే, పల్లియే ఇల్లును వాకిలిని కలిపినిచ్చి బతుక్కు మెరుంగు పెట్టే,
పల్లియే అమ్మ అవనుచు పలుకులు పలుకగా నేర్పించే ఆ పల్లియే దైవతము. నా పల్లియే నా దైవతము, నా పల్లియే నాకు దైవతము, ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వర అని అటువంటి పల్లెటూరులో ఉండి చైతన్యం తీసుకొచ్చి అయితే కొంత పని వస్తుంది. ఈ సందర్భంగా ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తూ పుస్తక పఠనం చాలా ముఖ్యమైన మరొక పర్యాయం మీకు మనవి చేస్తూ ఈనాడు ఈ సుసందర్భంగా నన్ను పిలిచి నా ఆరోగ్యం పర్మిట్ చేయకుండా అధ్యక్షుల వారి అనుమతితో అధ్యక్షుల వారి ఆహ్వానం వచ్చి ఈ 4 మాటలు మీతో చెప్పే అవకాశం నాకు కలిగించిన అధ్యక్షుల వారికి ఆ కమిటీ సభ్యులకు నా చేతులారా నా మనసారా నమస్కారాలు చేస్తూ ఈనాడు ఈ సభలో ఉన్న వాళ్ళందరినీ నాకు నమస్కారం. మిత్రులారా, ఈ యొక్క కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క రవా శ్రీహరి గారి వేదికను ప్రారంభించినటువంటి అక్షరమే జీవితంగా జీవిస్తున్నటువంటి కె శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వాగతం, అభినందనలు. ఆనందాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. విఠలాచార్య గారు పుస్తక పఠనం గురించి, గ్రంథాలయాల గురించి చెప్పారు. పుస్తక పఠనం అనేది ఒక సంస్కృతిగా మారాలి. పుస్తకం అనేది ఒక భౌతిక పదార్థం కాదు, అది పఠనం అనేది సంస్కృతిగా ఉన్న సమాజంలో పుస్తకం వర్తిల్లుతుంది. ఈ పుస్తక ప్రదర్శన వల్ల ఏం జరుగుతుంది అంటే అనేక పుస్తకాలు పాఠకులకు అందుబాటులోకి రావడంతో పాటు పుస్తకాభిమానులందరూ కలుసుకోవడానికి, ఒకరికొకరు తమ అభిప్రాయాలను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అది కేవలం ఇందాక మిత్రుడు వేణు చెప్పినట్టుగా ఒక వ్యాపార సంఘటన, వ్యాపారమైన ఈవెంట్ కాదు, ఇది ఒక సాంస్కృతికమైన సంఘటన. అయితే ఈ పుస్తక సంస్కృతి వర్తిల్లాలంటే ఏం చేయాలి అంటే, ఇది ఔత్సాహికంగా, స్వచ్ఛందంగా విఠలాచార్య గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాలయాలు పెట్టారు. నేను చాలా మంది మా దగ్గరికి వస్తారు, పత్రికలకు వచ్చిన పుస్తకాలు ఇమ్మని అడిగేవాళ్ళు. గ్రామీణ గ్రంథాలయాలు పెడుతున్నారు. గ్రామీణ గ్రంథాలయాలు పెట్టే ఉత్సాహం ఉన్న యువకులు చాలా మంది ఉన్నారు. చాలా పల్లెటూరులో చిన్న చిన్న గ్రంథాలయాలు వెలుస్తున్నాయి. చాలా మంది వ్యక్తులు స్వచ్ఛందంగా పుస్తకాలు ఇస్తున్నారు. కానీ ఇంకోవైపున ఈ మనం ఆందోళన చెందవలసిన విషయం ఏంటంటే, ప్రభుత్వ ప్రోత్సాహం అనేది పుస్తక పఠనానికి ఎంత ఉంది. ఇవాళ ఈ గ్రౌండ్ ఉచితంగా ఇచ్చారని ప్రభుత్వం చేసిన మేలును మనం చాలా కృతజ్ఞతతో చెప్పుకుంటున్నాం, కానీ అది సరిపోదు కదా. గ్రంథాలయాలు అన్ని కూడా మూతపడిపోయినాయి. గ్రంథాలయాల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఒకే లైబ్రరీ అనేక గ్రంథాలయాల్లో పనిచేయాల్సి వస్తుంది. గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలు దాదాపు 10 ఏళ్ల నుంచి ఆగిపోయింది. పుస్తకాన్ని కొనే లైబ్రరీస్ కి ప్రభుత్వం సహాయం చేయకపోతే, నిధులు ఇవ్వకపోతే ఆ పుస్తక సంస్కృతి అనేది వ్యాప్తి చెందే అవకాశం లేదు. ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వమైనా ఈ గ్రంథాలయాలను పునరుద్ధరించడానికి, గ్రంథాలయాలకు కావాల్సిన నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చి పుస్తకాలు ఏటేటా కొత్త పుస్తకాలు కొనే ఆనవాయితీని మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అది చేసినప్పుడు రచయితలకు, చిన్న ప్రచురణకర్తలకు ప్రోత్సాహంగా ఉంటుంది. అదే సమయంలో పుస్తకం అలవాటుగా మారుతుంది. పుస్తకం అలవాటు కేవలం ఒక మార్కెట్ మాత్రమే పుస్తకానికి కావాల్సినటువంటి వ్యాపారం చేయగలిగే పరిస్థితి లేదు. పుస్తకానికి సపోర్ట్ కావాలి తప్పకుండా. పుస్తకాలు కేవలం పుస్తకాన్ని దాని వెలను పట్టే అదొక వ్యాపారం జరిగే అవకాశం లేదు. కాబట్టి పుస్తకానికి ప్రభుత్వం సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ చేయడానికి ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి మనం అందరం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఏంటంటే, మళ్ళీ గ్రంథాలయాల్ని పటిష్టపరచండి, గ్రంథపాలకులను నియమించండి, ఏటేటా పుస్తకాలు కొనే ఆనవాయితీని పునరుద్ధరించండి. అంతేకాకుండా ఒక మిత్రులు ఒకసారి ప్రపోజల్ పెట్టారు, ప్రభుత్వం ప్రతి పుస్తకాన్ని కూడా కొన్ని కాపీలు కొనటం అనేది ఒక ప్రోత్సాహక చర్యగా చేస్తే, ప్రభుత్వాలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు అవుతున్న ధనంతో పోలిస్తే చాలా తక్కువ, నామమాత్రం ధనానికి పుస్తక ప్రచురణను సపోర్ట్ చేయొచ్చు. అటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల పుస్తక పఠనం వల్ల ఓట్లు రాకపోవచ్చు, కానీ ఆలోచన పరులు పెరుగుతారు, సమాజం చైతన్యవంతం అవుతుంది. తెలంగాణ సమాజం ఇప్పటికే చాలా విశిష్టమైన, యోగ్యమైన, చైతన్యవంతమైన సమాజం. ఈ సమాజంలో పుస్తకం ఆ చైతన్యం వల్ల కూడా, ఆ పౌర సమాజం చైతన్యం వల్ల కూడా పుస్తకం నిలబడుతోంది. దానికి వ్యవస్థలు కూడా, సామూహిక వ్యవస్థలు, ప్రభుత్వం లాంటివి, అకాడమీలు లాంటివి కూడా సపోర్ట్ చేస్తే పుస్తకం మరింతగా వర్తిల్లుతుంది. ఇందాక
ఒక సహచర మిత్రుడు చెప్పినట్టుగా పుస్తకం అనేది మనలో ఆలోచనని, ప్రశ్నను రేకెత్తిస్తుంది. మొత్తం సమాజానికి ఒక సమాజాన్ని ఒక దారిలో పెట్టడానికి, సమాజానికి సమాజం యొక్క మనస్సాక్షికి ఒక ప్రమాణంగా ఉంటుంది. కాబట్టి పుస్తకం వర్ధిల్లాలి, పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా జరగాలి. ఈ పుస్తక ప్రదర్శన ప్రభుత్వం పుస్తకానికి సహాయం చేయాలి. థ్యాంక్ యూ. పుస్తకాల్ని కొనాలి, లైబ్రరీలు జీర్ణావస్థలో ఉన్నాయి, వాటిని పునరుద్ధరించాలి. అట్లాగే వాళ్ళని గ్రంథపాలకుల్ని కూడా అక్కడ నియమించాలన్నటువంటి సూచనని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలని కోరుకుంటూ, ఇప్పుడు మరో ఆత్మీయ అతిథి శ్రీనివాస్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. పుస్తక ప్రదర్శనకు చేసినటువంటి అభిమానులందరికీ నమస్కారం. పేర్లు రవా శ్రీహరి గారి పేరు, గద్దర్ గారి పేరు, జహీర్ అలీ ఖాన్ పేరు. ఈ పర్యాయం నామకరణం చేయటం చాలా సముచితంగా ఉంది. రాబా శ్రీహరి గారి గురించి తెలుసు, గద్దర్ గారి గురించి తెలుసు. గద్దరుకి ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి జహీర్ కూడా ఆయన వాహనంలో ప్రయాణిస్తూనే ప్రాణం కోల్పోయినటువంటి ఆత్మీయుడు. జహీర్ సియాసత్ సంపాదకులుగా ఉన్నారు. చాలా ప్రస్తుత రాజకీయ పరిణామాల పట్ల నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక జర్నలిస్టు. ఉర్దూ పత్రికకి ప్రముఖ ఉర్దూ పత్రికకి సియాసత్కి ఆయన సంపాదకులు. అలాంటి వ్యక్తి స్మరించుకోవటానికి, తెలుగు వారితో పాటు ఉర్దూ జర్నలిస్టుల్ని స్మరించుకోవటానికి, సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులను స్మరించుకోవటానికి అవకాశం కల్పించిన పుస్తక ప్రదర్శన నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నాదొక సూచన ఏమిటంటే, ఇవాళ గత 36 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది దేదీప్యమానంగా, దినదినాభివృద్ధిగా, సంవత్సరానికి సంవత్సరంగా ఆకర్షణ జరుగుతుంది పాఠకులకి, రచయితలకి, కవులకి, కళాకారులకి. ఈ నిర్వహించిన రోజులు ప్రతిరోజు ఒక జానపద కళాకారులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే మనం దానిని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. రోజుకొకటి పెట్టండి, జానపదాలే, మళ్ళీ ఇతర నాటికలు ఇవి కాదు. ప్రతి సంవత్సరము పెట్టడం ద్వారా మనము పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంతో పాటు జానపదాలను కూడా, జానపద కళలను కూడా ప్రోత్సహించిన వారం అవుతామని చెప్పి మనం చేస్తున్నాను. శ్రీనివాస్ గారు చెప్పారు, ప్రభుత్వాలు ఏ రకంగా సహాయం చేసినా, దీనికి ప్రోత్సహించినా, పుస్తకాల ఖరీదుకు మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి పనిని ఏమాత్రం సమర్థించే స్థితిలో లేదు. నేనైతే లేదు. పుస్తకాలు కొనాలా. ఇవాళ కలకత్తాలో నేషనల్ లైబ్రరీ ఉంది. దేశంలో ప్రచురించే పత్రికలన్నీ కాపీలు పంపిస్తాయి. వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ ఈ దేశంలో ఏ కాగితం కావాలన్నా, ప్రింటెడ్ కాగితం కావాలన్నా న్యూస్ పేపర్స్ కి సంబంధించి లభించే అవకాశం ఉంది. మరి అలాంటిది ఇక్కడ పుస్తకాలని విద్యార్థులకి, కాలేజీలకి, విశ్వవిద్యాలయాలకి ఎవరు పంపిస్తారు? ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ బాధ్యత. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి విస్మరించినటువంటి చర్యని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టాలని చెప్పి
మనం విజ్ఞప్తి చేద్దాం, కలుద్దాం, కోరుదాం, దాన్ని పునరుద్ధరించాల్సింది ఖచ్చితంగా. ప్రజా ప్రభుత్వాలు ఆ పని చేయకపోతే ఒక ప్రధాన బాధ్యత భావితరాన్ని విస్మరించిన వారు అవుతారన్నది భావించాల్సి ఉంటుంది. ఇక రెండవది, ఇక్కడ చాలా ఏమంటాము పుస్తక విక్రయాలకు సంబంధించి నాకైతే నేను డిఫిడెంట్ గా ఉన్నాను. తెలుగు మాధ్యమానికి సంబంధించి నాకు జాహిద్ అలీ ఖాన్ వీరికన్నా సీనియర్ సియాసత్ సంపాదకులుగా ఉన్నప్పుడు ఒకరోజు అరబ్ కంట్రీస్ లో వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ ను చేరిస్తే 1 కిలో బంగారం ఇస్తానని చెప్పి ఒక లాటరీ ఇచ్చేశాడు. ఆ లాటరీని తీయటానికి నన్ను పిలిచాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మా భాష బ్రతుకుతుందన్న విశ్వాసం మాకు లేదన్నాడు. ఉర్దూ భాష బ్రతుకుతుందన్న విశ్వాసం మాత్రం మేము కోల్పోతున్నామని చెప్పాడు. ఎందుకు అంటే పిల్లలంతా ఇంగ్లీష్ మీడియమే. అందుకని ఐఏఎస్ ఐపీఎస్లకు ఉర్దూ నేర్పడానికి ఒక శిక్షణ పాఠశాల పెట్టాము సియాసత్ తరఫున, ఫౌండేషన్ తరఫున. ఉర్దూ నేర్చుకోవటానికి కూడా పిల్లలకు ఉచితంగా ఉర్దూ నేర్పటానికి ఒక పాఠశాలను నడుపుతున్న ఓల్డ్ సిటీలో అని చెప్పారు. ఇవాళ ఉన్నారు, తెలుగు ఒక మాధ్యమంగా జరుగుతుంది. గ్రామాలలో ఏమీ ఆదాయాలు లేని పేదలు తెలుగు చదవాల్సిన పరిస్థితి తప్ప ఉన్న వాళ్ళు ఎవరు తెలుగు మీడియం చదివే అవకాశమే లేదు. విదేశాలలో ఉన్న వాళ్ళు, అమెరికా, కెనడా, బ్రిటన్, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు తెలుగు చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఇది బ్రతుకుతుంది, కానీ ఈ తరం తర్వాత ఏమిటి? రచయితలు ఉన్నారు, ఈ తరం తర్వాత ఏమిటి అనేది శ్రీనివాస్ ఏం చెప్తారో నాకు తెలియదు. వేణు, ఈ తరం తర్వాత తెలుగు అనేది కష్టమే. అయినా మనం బాధ్యతగా ఏమైనా చేయగలుగుతామా ఆలోచిస్తే బాగుంటుందని నిర్వాహకులను మరోసారి అభినందిస్తూ సెలవు. ధన్యవాదాలు. తప్పకుండా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పుస్తకాల్ని కొనాలని, తప్పకుండా కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పుస్తకాల యొక్క ప్రేరణ కలిగించాలని చెప్పేసి ఈ వేదిక నుంచి వారు కోరారు. తప్పకుండా వారు చేసినటువంటి విలువైనటువంటి సూచనని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలని మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు నీ గురించే మాట్లాడారు. ఎందుకంటే చూసావా, ఏ మామిడి హరికృష్ణ నువ్వు కూర్చోండి, ఇక్కడ కూర్చో. ఆ డప్పు నీకోసం నువ్వు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కొడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతిరోజు కొట్టాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు ఈ డప్పు మోత మోగించాలి. రాజా రామ్మోహన్ రాయ్ అంటే చాలా వరకు కలకత్తాలో 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ కలకత్తా బుక్ ఫెయిర్ కి సహాయం చేస్తుంది. అది ఇప్పటి నుంచి చేస్తుంది. గత 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు బుక్ ఫెయిర్ కి సంబంధించి కూడా అంత సహాయం చేస్తున్నారు. అన్ని కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నారు. తప్పకుండా మన తెలంగాణ ప్రభుత్వం అట్లాగే ఈ బుక్ ఫెయిర్ కూడా 10 కోట్ల రూపాయలు విలువ వచ్చే విధంగా వాళ్ళు కూడా సహాయం చేసి దీన్ని కూడా ఒక ట్రస్టీగా మార్చి విస్తృతం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం కోరదాం. తప్పకుండా జరుగుతుంది, చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఈ కలకత్తాలో వారు చెప్పింది మామిడి హరికృష్ణ గారు, ఆ కలకత్తాలో ఉన్నటువంటి బుక్ ఫెయిర్ లో దగ్గర ఒక 1/2 ఎకరంలో మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఒక స్టాల్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కావాల్సినటువంటి ఒక 1/2 ఎకరంలో ఆ యొక్క రూపకల్పన జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వాళ్ళు నిధులు ఇవ్వడమే కాదు, దానికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు. ఆ కల్చరల్ యాక్టివిటీ చూడటం కోసం వచ్చినటువంటి వాళ్ళు అటు పుస్తకాలు కూడా చూసేసి కొనుక్కొని వెళ్తుంటారు. అందుకే అక్కడ 29 లక్షల మంది వచ్చారు. 27 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందన్న విషయాన్ని చెప్తున్నారు. అది కూడా జరగాలని కోరుకుంటూ ఈ డప్పు
రోజు ఎట్లా మోగిస్తావో ఒక 2 నిమిషాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ పురస్కార గ్రహీత పురస్కార విజేత శ్రీ కుర్రెళ్ళ విఠలాచార్య గారు, సో వారికి వినమ్రంగా నమస్సులు తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు, మా అందరికీ కూడా ఒక నిత్య స్ఫూర్తి. అలాగే శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, పత్రికా విలువలకి అక్షరంలోని ఔన్నత్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన మనిషి శ్రీనివాసరెడ్డి గారు. ప్రజాపక్షం ప్రస్తుతం వారు దానికి బాధ్యత వహిస్తున్నారు వారికి. అలాగే ఏ పేరైతే తెలంగాణ యావత్ జాతిని ఒక సంచలనం కలిగించగలుగుతుందో, ఏ పాట వల్ల, ఏ గజ్జె వల్ల, ఏ డప్పు చప్పుడు వల్ల అయితే తెలంగాణ ప్రజలందరి గుండె చప్పుడు ప్రతిధ్వనించిందో, అలాంటి గద్దర్ గారి ప్రాంగణం, ఈ మొత్తం ప్రాంగణానికి గద్దర్ ప్రాంగణం అని పేరు పెట్టడం, ఆ గద్దర్ గారి కూతురు వెన్నెల గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా భావిస్తున్నాం. అలాగే వేణుగోపాల్ సార్ వీక్షణం అనే పత్రిక ద్వారా ఎప్పటికప్పుడు మనందరిలో ఒక చైతన్యాన్ని, ఆలోచన రేకెత్తించగలిసిన మనిషి. అలాగే హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు, అలాగే మిగతా సభ్యులందరూ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి బాధ్యత వహిస్తున్న జులూరు గౌరీశంకర్ గారు, వాసు గారు, బాలరెడ్డి గారు అండ్ చంద్రమోహన్ గారు, రాజేశ్వరరావు గారు, మిగతా పెద్దలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, సరే ఇక్కడ అంటే ఒక పుస్తక సంస్కృతిని పెంచాలనేది ఒక కాన్సెప్ట్. అంటే పుస్తకం రేపటి భవిష్యత్ తరానికి ఉంటుందా, భాష ఉంటుందా, ఉంటాయా, రేపటి తరంలో ఎలా ఉంటాయి అనేది అది పెద్ద చర్చ. ఇంతకుముందు చాలా మంది పెద్దలు మంచి సూచనలు చేయడం కూడా జరిగింది. వాటన్నిటిని అమలు చేసే దిశగా ప్రభుత్వ పరంగా, అలాగే స్వచ్ఛంద సంస్థల పరంగా, సమాజం పరంగా, తల్లిదండ్రుల పరంగా, స్కూల్స్ పరంగా, విద్యా వ్యవస్థ పరంగా కూడా ఒక వ్యూహాత్మకంగా అందరూ కలిసి జమిలిగా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఒకటైతే ఉంది. సో ఆ క్రమంలో భాషా సాంస్కృతిక శాఖ ద్వారా మాకు ఉన్న పరిధుల మేరకు మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎన్టీఆర్ స్టేడియం, కళాభారతి, తెలంగాణ కళాభారతి ప్రాంతాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి ఉచితంగా అందించడం ద్వారా పుస్తక సంస్కృతిని, పుస్తకం పట్ల ఉండే ప్రేమని, అభిమానాన్ని, గౌరవాన్ని, ఇష్టాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పుస్తకాల జాతర, పుస్తకాల పండుగ దాదాపు ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. కరోనా అనంతరం కానీ, కరోనాకు ముందు కానీ 10 నుంచి 15 లక్షల మంది ఈ పుస్తకాల జాతరకి అటెండ్ అవుతున్నారు. ఇక్కడ ఇది ఓన్లీ పుస్తకాలు మాత్రమే కాదు, జ్ఞాన సముపార్జన జరుగుతుంది, జ్ఞానం యొక్క అభివృద్ధి జరుగుతుంది, జ్ఞాన వికాసం జరుగుతుంది, జ్ఞాన వ్యాప్తి జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ రిలేషన్స్ కూడా మరొక్కసారి పునర్నిర్మాణం అవుతున్నాయి. ఇది నిజంగా హ్యూమన్ రిలేషన్స్ వేదికగా మారింది. మానవ సంబంధాలు ఎక్కడో మనం వాట్సాప్ లో మాట్లాడతాం, ఫోన్ లో మాట్లాడతాం, లేదా ఇంకేదో టెక్నాలజీ బేస్డ్ గా డిజిటల్ ప్లాట్ఫామ్ లో కలుస్తున్నాం, వెలుస్తున్నాం, అంతా చేస్తున్నాం. కానీ పుస్తకం అనే సాకుతో, పుస్తకాల జాతర అనే సాకుతో అందరూ విచ్చేసి ఇక్కడ మేధావులు, జ్ఞానులు, స్కాలర్స్, అక్షర ప్రేమికులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అందరూ కూడా, రచయితలు, నవలాకారులు అందరూ కూడా ఇక్కడికి ఈ పండుగ సందర్భంగా వచ్చేసి అందరూ కలుసుకోవడం అనే ఒక గొప్ప గెట్ టుగెదర్ అనేది జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి వారి సారథ్యంలో, అలాగే గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ప్రభుత్వ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు, ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారు, వారందరి సారథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ జానపద కళలు అన్నారు, ఎవ్రీ డే ఒక మాకు స్లాట్ కూడా కేటాయించడం జరిగింది సార్. 6 నుంచి 6:15 నుంచి 7 గంటల వరకు అంటే ఒక టైం ఉంది. ఆ టైంలో వారు ఇచ్చిన, నిర్వాహకులు ఇచ్చిన టైంలో ప్రతిరోజు ఒక జానపద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. తెలంగాణ మీకు తెలుసు అత్యంత అద్భుతమైన రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది. సో వాటిని ప్రదర్శించే విధంగా, వాటిని ఔన్నత్యాన్ని చెప్పే విధంగా ఇప్పటి తరానికి, మిగతా వారందరికీ కూడా 2 రకాలుగా, ఒకటేమో నోస్టాల్జియా, ఇంకొకటేమో కొత్తగా పరిచయం అవ్వడం. కొత్త తరానికి ఒగ్గుడోలు అనేది పరిచయం అవుతుంది, ఆల్రెడీ చూసిన వారికి నోస్టాల్జియా లాగా గుర్తొస్తుంది. సో ఈ 2
రెండు రకాల లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో వాసు గారు అండ్ చంద్రమోహన్ గారు, జూలూరు గౌరీ శంకర్ గారు అండ్ బాలరెడ్డి గారు, సో వీరందరూ కూడా పూర్తి బాధ్యత వహిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రివర్యులు కొద్ది క్షణాల తర్వాత వస్తారు. వారు సత్కరిస్తున్నారు. మనకు చాలా గర్వకారణం. ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ రెడ్డి సార్, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. గౌరీశంకర్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి బాలరెడ్డి గారు సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. అలాగే గద్దర్ అధ్యక్షులు షాలా గోపి అభినందిస్తారు. మామిడి హరికృష్ణ గారికి జూలూరు గౌరీశంకర్ గారు షాలా గోపి అభినందిస్తారు. రాజేశ్వరరావు గారు సీనియర్ సభాధ్యక్షులు మన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన పెద్దలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ ఆవిష్కరణకి వచ్చే ముఖ్య అతిథులు కోరుల విఠలాచారి గారు, అలాగే సార్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, విమల గారు, అలాగే బుక్ ఫేర్ అధ్యక్షులు, సెక్రటరీ, ఇతర కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు, పాఠకులకు, రచయితలకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ స్టాల్ హోల్డర్ అందరికీ కూడా పార్టిసిపెంట్లు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సభ ముగుస్తుందని తెలియజేస్తున్నాం.
ఈ బుక్స్ చదవడం వచ్చేటువంటి ప్రేరణ కావచ్చు, సాటిస్ఫాక్షన్ కావచ్చు, లైఫే మారిపోతుంది. చాలా మంది సమాజంలో రకరకాల రుగ్మతలు ఉన్నాయి. రుగ్మతలు, డిస్సాటిస్ఫాక్షన్, కొందరు ప్రలోభాలకు లొంగడం కావచ్చు, నిరాసక్తత కావచ్చు, రకరకాల లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్. అంటే వీటన్నిటి పరిష్కారం అనేది చదువు, జ్ఞానం అది వచ్చేది పుస్తకాల ద్వారా. కాబట్టి ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంస్థను అభినందిస్తూ, ఈ సంస్థ యొక్క సభ్యుల్ని అభినందిస్తూ నిరంతరం నిరాఘాటంగా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తా ఉన్నాం కదా, ఇంకా దీన్ని సంవత్సరానికి రోజులు కాకుండా 6 మాసాలకు 6 రోజులు పెట్టినా బాగుంటుంది అనుకుంటున్నాను. మా ప్రభుత్వ పరంగా, అంటే మన ప్రభుత్వ పరంగా, మా కాదు మన ప్రభుత్వ పరంగా తప్పకుండా మా వంతు సహాయ సహకారం హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేసే కార్యం చేస్తాం. అందరు కూడా, ఈవెన్ విద్యార్థులు కూడా ఈ యొక్క గద్దర్ ప్రాంగణానికి రప్పించాల్సిన అవసరం ఉంది. రేపు మా శాఖ ద్వారానే అన్ని టీవీ ఛానల్స్ లో కూడా స్క్రోలింగ్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం, అడ్వర్టైజ్మెంట్ యాడ్ కూడా చేస్తాం. యాడ్ ఇచ్చి ఏర్పాటు చేసి వీళ్ళంత ఎక్కువ మంది రప్పించేసి దీని యొక్క నిజంగా ఒక సార్థకత కలిగే విధంగా మీ శ్రమకు ఎంత ఎక్కువ మంది వచ్చి ఎంత ఎక్కువ మంది బుక్స్ కొని చదివితే అదే లక్ష్యం. కాబట్టి మీ ఆకాంక్ష అది. కాబట్టి 100% గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈనాటి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని మీ అందరికీ అమరవీరుల సాక్షిగా గద్దర్ ప్రాంగణంలో మీ అందరు కూడా మాట ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించినందుకు ప్రత్యేకంగా మంత్రి గారికి ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గౌరీశంకర్ గారు. ఎందుకంటే మా కొల్లాపూర్ నియోజకవర్గంలో మా నాయకులు, కార్యకర్తలు స్కూల్ ప్రోగ్రామ్స్ పెడితే జస్ట్ 2 days బ్యాకే ఇవన్నీ విపరీతంగా సన్మానాలు, వ్యవహారం ఇవన్నీ చేస్తూ ఉంటే నేను మధ్యలో ఆలోచన స్టాప్ చేసి లాస్ట్ ఇంతకుముందు తీసుకుంటుంది. ఇప్పటి నుంచి నేను ఈ శాల్వాలు, బొకేలు ఇవన్నీ తీసుకోను. మీరు తెచ్చిన శాల్వాలన్నీ లెక్కేసి ఆ శాల్వ తీసుకొని నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఫస్ట్ మినిమం, అంటే ప్రతి గ్రామానికి ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో, గ్రామీణ వాతావరణంలో ప్రతి పేద కుటుంబాల్లో చదువుకునే వాతావరణం లేదు. అంటే వాళ్ళ సామాజిక పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఇంట్లో అప్పుల బాధలు కావచ్చు, రకరకాల టీవీలు కావచ్చు, రకరకాల వాటిల్లో వల్ల పిల్లలకు చదివే వాతావరణం ఉండదు. అందుకని నేనేం చెప్పినంటే పొద్దున్నే పిల్లలు 7 గంటలకు స్కూల్కి రప్పియండి, సాయంకాలం 7 వరకు స్కూల్ రిటైన్ చేయండి. ఈ మార్నింగ్ 7 to 10 గవర్నమెంట్ టీచర్స్ ఉండరు, ఈవినింగ్ 4 to 7 ఉండరు. ఈ 6 hours ఏది ఉంటుందో గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగ యువత ఉంటుందో వాళ్లకు నెలకు వాళ్ళు కొంత పారితోషికం ఇస్తూ వాళ్ళ స్థాయిని బట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నెలకు 10,000, 20,000 తోచిన కాడికి ఇస్తూ 3 గంటలు వీళ్ళు ఎంగేజ్ చేస్తే ఆ పిల్లలకు పొద్దున్నే హోంవర్క్ కావచ్చు, చదివించడం కావచ్చు, పేపర్ చదివించడం కావచ్చు, పుస్తక పఠనం కావచ్చు, మధ్యాహ్నం అట్లాగే సాయంకాలం 4 గంటలకు స్కూల్ అయిన తర్వాత 1 గంట ఆటపాటలు ఆడిచ్చేసి మళ్ళీ హోంవర్క్ చేయిస్తే ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు చదవాల్సిన అవసరం ఉండదు. సో మార్నింగ్ 7 to ఆల్మోస్ట్ 12 మోర్ దాన్. సో కాబట్టి ఇది చేయడానికి గ్రామాల్లో ప్రతి కుటుంబం, ప్రతి ఇంటి దగ్గర మా కార్యకర్త చెప్పిన ఎట్లయితే ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతారో, ఎన్నికలైన తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర కనీసం మినిమం 100 రూపాయల చందా వసూలు చేసి మీ గ్రామంలో మీరే గ్రామాన్ని ఏర్పాటు చేసుకోండి, చేసి ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఇస్తారు. సో దీన్ని కేవలం దీనికోసం ఖర్చు పెట్టి రాజకీయాలకు అతీతంగా కమిటీ వేసుకుని చేసి
ఆ పిల్లలకి ఈ విద్యను అందించాల్సిన అవసరం ఉంది. అది చెయ్యకపోతే మీరు నా దగ్గరికి వచ్చి మీ అవసరాలు కానీ రకరకాల రాజకీయాలు వస్తే ఎంపీటీసీ అని బీఫామ్సీకి అడుగుతాడు. ఏది మీరు అడిగే అర్హత కోల్పోతారు. నేను ఫస్ట్ అడిగేది మీ గ్రామంలో ఏం చేసిన దేశానికి అడుగుతా, ఇది ఫస్ట్ నా కండిషను అని చెప్పి దాన్ని అమలు చేసే కార్యక్రమం నేనే మొదలుపెట్టిన కాబట్టి అందుకే ఈరోజు వద్దని చెప్పిన. కాబట్టి అదే వీ హ్యావ్ టు మోటివేట్ పీపుల్, అంటే భాగస్వామ్యం చేయాలి. ప్రభుత్వ పరంగా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి ఎమ్మెల్యేలకు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అందులో 1 కోటి రూపాయలు మంచినీటి సరఫరా కోసం, మిగిలిన డబ్బు డెవలప్మెంట్ కోసం. నేనేమన్నా దానిలో మిగిలిన 9 కోట్లు నేను కేవలం విద్య కోసమే ఖర్చు పెడతానని కూడా నేను మాట చెప్పడం జరిగింది. దాన్ని నేను కట్టుబడిన చేసే కార్యం చేస్తున్నా. ఎవ్రీ స్కూల్ బికమ్స్ ఏ రెసిడెన్షియల్ స్కూల్. ప్రతి స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. నేను ఈ విషయాన్ని గతంలో సందర్భం వచ్చినట్టు చెప్తా ఉన్నా. చెప్పాలా వద్దా? ఫస్ట్ కలెక్టర్ కార్పొరేట్స్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు నేను ఇండస్ట్రీ మినిస్టర్. నా టర్న్ వచ్చినప్పుడు నేను చెప్పినట్టే, ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కైండ్లీ స్పెండ్ ది సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్స్ ఏంటంటే ఇవి కేవలం విద్య కోసమే ఖర్చు పెట్టండి, విద్య కోసం ఖర్చు పెట్టండి. ఎట్లా అని కూడా చెప్పిన. మార్నింగ్స్ ఇదే 7 to 10, ఈవినింగ్ 4 to 7 గ్రామంలో నిరుద్యోగులను వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంగేజ్ చేసి ఇవన్నీ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం చేయండి. వాళ్ళకు ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి పోయి కార్పొరేట్ కాలేజీలకు పోయి లక్షల రూపాయలు అప్రూపాలు కావాల్సిన అవసరం లేకుండా ఒక స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. చేయాలి. పొద్దున్నే వాళ్ళకు ఉన్నదేదో ఒక గలో గంజేదో తాగొస్తారు అన్న. ఆ మీటింగ్ నేను మాట్లాడినటువంటి సబ్జెక్ట్ పక్కకు పోయింది. ఇప్పుడు చెప్పడం బాగుండదు. ఆ కళ కొంచెం ముందుకు వచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి గారు. సో అందుకే దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా కాబట్టి అందుకని ఇది శాసనసభ కూడా చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.